నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ పవన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి కీలక పాత్ర పోషించింది బంజారాలకు వైపు సో బంజారాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మంత్రి పదవిలో మంత్రి స్థానం ఏ ఒక్క స్థానం కూడా ఆ బంజారాలకు కల్పించలేదని చెప్పేసి ఇక్కడ బంజారాలు చేసే ఆ కమిటీ ఇక్కడ ప్రెస్ మీట్లో మీటింగ్ పెట్టడం జరిగింది సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఏంటి బంజారాలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది ఎందుకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తలేదు అన్న ఏంటన్నా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి మీ వంతు పాత్ర కీలకంగా పోషించిన మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేదంటారు? కీలక పాత్ర పోషించడం మనం అనడం కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు బంజారా భవన్లో రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమని, ఈ బంజారా బిడ్డలు ఓట్లేస్తే నేను అధికారంలో వచ్చానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆ రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్న దాని మీదనే మేము మాట్లాడుతున్నాం. ఏమని మాట్లాడుతున్నాం అంటే 50 లక్షలు ఉన్న బంజారాలకు గిరిజన పదవి అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే గిరిజనులకు ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వని వ్యక్తులు లేరు. దాంట్లో మొదటి జాబితాలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు, మేము ఉన్నదాన్ని అడుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు గిరిజనుల యొక్క భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? రేపు మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? గిరిజన మంత్రి ఉంటే గిరిజనులకు చెప్పుకుంటాం, ముఖ్యమంత్రి గారికి కలవడానికి లేదే, ముఖ్యమంత్రి గారితో చెప్పుకోవడం లేవు కదా. అందుకే రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం, మేము అప్పీల్ చేస్తున్నాం. ఇది మొదటి దశ, మేము మీకు అప్పీల్ చేస్తున్నాం. మా ఓట్లతో గెలిచినామని చెప్పేసి మీరే అన్నారు కాబట్టి మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రేపు క్యాబినెట్ విస్తరణ ఉందని చెప్తున్నారు. మేము దాంట్లో కూడా అంటున్నాము, 4 ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నారు, 1 ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నారు. మీరు ఎవరికైనా ఇవ్వండి, మీ పార్టీలో ఎవరు సీనియర్ అయితే వాళ్ళకి ఇవ్వండి, కానీ మంత్రి పదవి ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా రెవెన్యూ గ్రామ పంచాయతీలు అంటే తండాలను గ్రామ పంచాయతీ చేసి వదిలిపెట్టారు. వాళ్ళకి ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు రెవెన్యూ లేదు. మేము ఒక్కటే అంటున్నాం, గత ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేశాం. గత ప్రభుత్వానికి అనేక సార్లు మా విన్నపాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేస్తామని చేయలే. మేము ఇప్పుడు అంటున్నాం, మీకు చాలా అవకాశం ఉన్నది. ఆ ప్రభుత్వం చేయనందుకే దాన్ని కూలగొట్టాం. మీ ప్రభుత్వాన్ని మేము దగ్గరుండి ఓటేసి గెలిపించినాం కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా గిరిజన రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయాలని కోరుకుంటున్నాం. అంటే అటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గిరిజనులు లంబాడీలను ఎందుకు పట్టించుకునకపోతే? ఎందుకంటే ప్రధానంగా రాష్ట్రంలో నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో. వీళ్ళని ఏమన్నా కలిస్తే ఎటువంటి డిమాండ్ చేశారు వాళ్ళకు? అంటే ఇప్పటికే ఒక దఫా రాహుల్ గాంధీ గారిని కలిసాం, మల్లికార్జున్ ఖార్గే గారిని కలిసాం, వేణుగోపాల్ గారిని కూడా కలిసాం, అట్లాగే రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసాం. అంటే కొంతమంది మంత్రులను కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడే వచ్చాం గవర్నమెంట్ కదా, మేము చూస్తామన్నారు. ఇప్పటికీ మేము అంటున్నాం, బయట వార్తల్లో ఏ ఒక్క దగ్గర కూడా 4 ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యే కూడా మళ్ళీ వేరే కులపోలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే అంటున్నారు తప్ప ఎక్కడ గిరిజన మంత్రి ఈయన అనే పేరు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? దాని వెనక ఉన్న మర్మం ఏంటని చెప్పేసి మేము గవర్నమెంట్ అడుగుతున్నాం. మనకు ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరు చేసేలా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ ప్రధానంగా పెట్టారు. కానీ నిజంగా ఎస్సీ ఎస్టీని వేరు చేస్తే ఎలాంటి లాభాలు మీకు కలుగుతాయి? అంటే ఇప్పటికీ సెంట్రల్లో వేరే ఉంది. సెంట్రల్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరు ఉంటుంది. ఇప్పుడు రెండు అంటే తెలంగాణలో 2 ఒకటి ఉండడం వలన మేము అప్పీల్ చేయడంలో కష్టమవుతుంది. అదే మా యొక్క కమిషనర్ వేరైతే, ఎస్టీ కమిషనర్ వేరైతే మేము అప్పీల్ చేయడానికి క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మా బాధలు ఏందో ఎస్టీ వాళ్ళకి తెలుసు, ఎస్సీ వాళ్ళకి ఏం తెలుసు. ఒక మెంబర్ ఇవ్వడం కాదు, చైర్మన్ పదవి వేస్తే అధికారం చైర్మన్ దగ్గర ఉంటుంది కదా. ఆయన కోర్టు ఆయన అప్పీల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ఉంటుంది. కాబట్టి మేము అంటే కేంద్ర ప్రభుత్వంలో డివైడ్ చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా డివైడ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఇన్కేస్ మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వానికి ఏ విధమైన మీరు సూచిస్తారు మంత్రి పదవి ఇవ్వాలని? అంటే మేమంటున్నాం, మీరు మంత్రి పదవి ఇచ్చి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తే మీకు ఓట్లు వేస్తామంటున్నాం కదా. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మి, అంటే గత ప్రభుత్వం చేయలేదని మిమ్మల్ని నమ్మి బంజారాజీ ఓటేసిన తర్వాత మాకు మంత్రి పదవి ఇవ్వకుండా మీరు స్థానిక ఎన్నికలు ఎలా వస్తారు? మేము ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సార్, ప్రభుత్వానికి ఏం చెప్తారు? దాదాపు 10 నెలలు గడిచింది మంత్రి విస్తీరణ అయిపోయి, మళ్ళీ కొత్తగా మంత్రి విస్తీరణ జరుపుతామని చెప్పేసి, మంత్రి పదవులు విస్తీరణ జరుపుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా చెప్తున్నా కూడా ఏ ఒక్క ఆ లంబాడి గిరిజన నాయకుడి పేరు ఎక్కడ కూడా వినిపిస్తలేదు ప్రస్తుతం. ఎలా చూడొచ్చు వీటన్నిటిని? మేమంటున్నాం, ఇప్పటివరకు కూడా మేము సహనంతోనే ఉన్నాము. ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ అంటే మంత్రి పదవి విస్తరణలో మాకు ఇవ్వకపోతే అన్ని గ్రామాల్లో, అన్ని గూడాల్లో, అన్ని తండాల్లో ప్రెస్ మీట్ పెడతాం. అన్నీ పెట్టడమే కాదు, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిలు కూడా చేస్తాం. దాని తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలవడం జరుగుతుంది. మేము చివరికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవడం కూడా జరుగుతుంది. అన్న, ఎట్లా చూడొచ్చు? గతం దాదాపు 10 నెలలైనా మంత్రి విస్తీరణ జరుగుతుంది అంటూ ఇంకా జరుగుతలేదు. ఇన్కేస్ జరిగితే ఈ గిరిజన లంబాడీలకి మన మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఒక్క పేరు కూడా వినిపిస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. అయితే ఎలా చూడొచ్చు ప్రభుత్వాన్ని? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చాలా సభలు సమావేశాల్లో ఇవాళ అందరూ కూడా చెప్పడం జరిగింది. లంబాడీలు దాదాపు 70-80 నియోజకవర్గాల్లో 12 రిజర్వ్ స్థానాలు కాకుండా
50-60 స్థానాల్లో మెజారిటీ ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఓటేసారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా వారు చెప్పడం జరిగింది. దానిని మేము కోడ్ చేస్తూ ఇవాళ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా లంబాడీలు మంత్రివర్గంలో లేనిది ఇంతవరకు లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాం. దాదాపు 20 గిరిజన సంఘాలు అందరూ కూడా ఈరోజు సమావేశమైనాము. మా అందరి కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇవాళ ఖచ్చితంగా మీరు అన్నటువంటి మాటనే మీరు తీసుకొని ఇలా మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా నాయకులుగా మీరు ఖచ్చితంగా మంత్రివర్గంలో రేపు జరగబోయేటువంటి దసరా ముందు జరిగేటువంటి విస్తరణలో ఖచ్చితంగా మాకు చోటు ఇవ్వాలని కూడా చెప్పి మేము కాంగ్రెస్ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తూ ఉన్నాం. అని ఒకవైపు మీ ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక ప్రధాన డిమాండ్ పెట్టారు, తాండాలు గూడెన్లకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ పెట్టారు కదా. నిజంగా తాండాలకు కానీ గూడెలకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలకు ఏ విధమైన లాభం కల్పిస్తారంట? వాస్తవానికి గ్రామ పంచాయతీలు ఉన్నాయి కానీ రెవెన్యూ గ్రామ పంచాయతీలు కాకపోవడం వల్ల ఏదైతే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధులు ప్రత్యక్షంగా వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి. అభివృద్ధికి ఇలా నోచుకోకుండా తండా గూడెం గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం. తండా గూడెం గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా చేయాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ని వేరు చేసి ఎస్టీ కమిషన్ని సపరేట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ సంబంధించి కూడా మేము గతంలో చాలామంది మంత్రులకు మిగతా వాళ్ళు చాలామంది కూడా విన్నవించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైతే లంబాడీలకు మంత్రి పదవి కావాలనే ఉద్దేశంతోనే మొన్న పార్లమెంట్ సమావేశంలో జరిగినప్పుడు కూడా గౌరవ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి మేము మా గిరిజన శక్తికి సంబంధించి ఆర్గనైజేషన్ తరపున మేము ఢిల్లీకి వెళ్ళి కూడా వాళ్ళందరూ కూడా విన్నవించడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా సానుకూలంగా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద మాకు నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా లంబాడీలను మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు, మాకు మాత్రం మీ యొక్క మంత్రివర్గంలో విస్తరణలో మాత్రం మాకు ఈ యొక్క దసరాకి మంచి తీర్పు కబురి ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అన్న మంత్రి పదవి విషయంలో ఇంతకుముందు ఏమైనా ఏ నాయకుడిని కలిసారా, లేకపోతే కలిస్తే ఎలాంటి విధమైన అక్కడి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇదే విషయంతో కాంగ్రెస్ అధిష్టానానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చాలా సభల్లో చెప్పడం జరిగింది, ఇవాళ లంబాడీలు వన్ సైడ్ ఓటేసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని. ఇవాళ కాంగ్రెస్ అంటే లంబాడీలు అంటే కాంగ్రెస్ అనే విధంగా గతంలో ఇందిరాగాంధీ నుంచి కూడా ఆ పరంపర కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ అంశం వాళ్ళకి తెలుసు. మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మాకు పాజిటివ్గా ఇవాళ రిజల్ట్ వచ్చేటువంటి ఆస్కారం ఉందని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ యొక్క డిమాండ్తోనే రాబోయే రోజుల్లో ఈ ఒక వారం 10 రోజుల్లో కూడా తెలంగాణలో ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని గిరిజన సంఘాలు కలుపుకొని కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతా పోతాం. అదేవిధంగా దసరా కంటే ముందే ఢిల్లీకి కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను కూడా కలిసి వాళ్ళకు కూడా వినతి పత్రాలు ఇచ్చి మా జాతికి ఒక గౌరవంగా ఉండేటట్టు ఖచ్చితంగా రాష్ట్ర క్యాబినెట్లో మాకు స్థానం కల్పించాలని కూడా కోరబోతా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. మనం అయితే సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో చూస్తున్నాం. అయితే లంబాడీకి సంబంధించిన లీడర్స్ నాయకులు వచ్చేసి ఇక్కడ పూర్తిగా వాళ్ళకి మంత్రి పదవి కల్పించాలి, లంబాడీలకు సరైన న్యాయం కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సురేందర్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.